వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ పాప చేతుల్లో అన్నిటి పాపల్ల అన్నిటి పాపల్ల అన్నిటి పాపల్ల ఎన్నెల్ల దీపాల వెలుగుల ఈలకు వెలుగుల ఈలకు వెలుగుల ఈలకు ఓటు పాయల నీటి ఊటల జోహార్ ఊటల జోహార్ ఊటల జోహార్ చెట్ల మీద గడ్డి చిలుకల జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత అన్న అందరు చేతులెత్తండి ఒకసారి రైట్ రైట్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత స్లోగన్ సభ అద్దంకి దయాకర్ అన్నకు ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను మాట్లాడవలసిందిగా తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి అంశాన్ని తీసుకురావడం కూడా జరిగింది. ఆ కమిటీని కూడా మోస్ట్ ప్రాబబ్లీ హౌస్లో ప్రకటించి ఉద్యమకారుల యొక్క త్యాగాలను కూడా హౌస్లో చర్చించాలనే ఒక వినతి కూడా ముఖ్యమంత్రి గారికి పెద్దలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా గతంలో ఉద్యమాల్లో పనిచేసిన వాళ్లకు గౌరవించే ప్రయత్నం ఒక 9 మందికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 9 మందికి ఉద్యమ అమరులకు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఒక 9ని ప్రకటించాలని ఒక ఆలోచన చేయమని చెప్పి మేము కోదండరామ్ గారు మేము విన్నవించడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు కనబడుతున్న ఏదైతే 250 గజాలు ఉన్నదో ఆ 250 గజాల విషయంలో కూడా కమిటీ పూర్తిగా కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత రాష్ట్రంలో జిల్లాల వారీగా కూడా ఎవరెవరు ఉద్యమకారులు ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి ఉద్యమాల చేసిన వాళ్లకు గుర్తింపునివ్వడం ప్రధాన లక్ష్యంగా తీసుకురావడం. రెండవది వాళ్లకు ఏ రకమైన ప్రభుత్వానికి సంబంధించి చేయొచ్చో ఆ విషయాలను కూడా ఆ కమిటీ డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం వరకు చేసిన ఉద్యమకారుల యొక్క శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ రోజు గుర్తిస్తుందనే ఉద్దేశంతోనే నేనున్నా. డెఫినెట్గా మొన్న కూడా ఈ మండలి ఓపెనింగ్ రోజు పొన్నం ప్రభాకర్ గారు కానీ మేమందరం కలిసినప్పుడు ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ఎంతమందితో ఉండాలి, ఎలాంటి వ్యక్తులతో ఉండాలనే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ నేను కోదండరామ్ గారితో పాటు ముఖ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసే బాధ్యత అది నేను మీ బిడ్డగా అంటే ఉద్యమకారుల యొక్క బిడ్డగా నా బాధ్యతగా అది నేను మా కోదండరామ్ గారు కలిసి చేస్తాం. వారు కూడా ఆ ప్రకటన చేస్తారు. రెండవది ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఒక టర్నింగ్ పాయింట్ ఈడ ఉన్నది. సాక్షులు సంధ్యక్క ఉన్నది, ఆ రోజు రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, గోవర్ధన్ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, కొంతమంది మిత్రులు ఉన్నారు. అయితే తెలంగాణ ఒక టర్న్ తీసుకోవాలంటే ఈజిప్ట్ తరహా ఉద్యమాలు చేయాలనే ఆలోచన చేసినప్పుడు అది ముఖ్యంగా ప్రధానంగా కోదండరామ్ గారు, విఠల్ గారు వీళ్ళంతా కూడా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని హింసాత్మక వైపు పోతదేమనే ఉద్దేశంతో చాలామంది వ్యతిరేకించారు. దాంట్లో మన గత ముఖ్యమంత్రి గారు కూడా ఉండే మేము కూడా మొదటి దశలో ఆ థియరీ స్క్వేర్ దగ్గర జరిగిన ఆ మార్చ్ను ఇన్స్పిరేషన్తో
తీసుకుంటే అది సక్సెస్ అవుతామా అనే ఒక ఆలోచనతో ఉంటుంది. జేఎస్లో డిస్కషన్ చేసే టైంలో కొంతమంది ప్రోగా కొంతమంది యాంటీగా ఉన్నప్పటికి కూడా ఒకసారి వాయిదా కూడా పడింది. వాయిదా పడ్డ తర్వాత మళ్ళీ రాజకీయ కారణాలతోనో ఏ కారణాలతోనో మళ్ళీ వద్దని చెప్పినప్పుడు కోదండరామ్ గారు ఒక మాట అనడం జరిగింది. ఒకవేళ ఈ మిలియన్ మార్చ్ నేను చేయలేకపోతే హుసేన్ సాగర్లో దూకుడు అనే ఒక చర్చ వచ్చి ఉంది. అది ఎందుకు అంటే ప్రజల పార్టిసిపేషన్ పెరగాలి అని అంటే డెఫినెట్గా అది క్షేత్రానికి పోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆ రోజు కోదండరామ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత దాన్ని వ్యతిరేకించిన శక్తులన్నీ కూడా మళ్ళీ మూమెంట్లో వచ్చి ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ తెలంగాణ ఉద్యమానికి ఇచ్చింది. అంతవరకు రాజకీయ పక్షాలతో మాత్రమే రాజకీయ పార్టీలు మాత్రమే మమేకమైన అనే పొలిటికల్ జేఏసీ ఎంటిటీ కాస్త ప్రజా జేఏసీ వైపు మళ్ళిన తరుణం అది తెలంగాణ మిలియన్ మార్చ్. కాబట్టి ఈ రోజును మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూనే అమరవీరులతో పాటు ఉద్యమకారుల యొక్క లక్ష్యాలను ఉద్యమకారుల యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు చెప్తున్నా అవసరమైతే నేను కూడా మండల్లో ఈ క్వశ్చన్ను రేజ్ చేస్తా అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. క్వశ్చన్ అనే దానికంటే ప్రభుత్వ బాధ్యతను మేము గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది చాలా ముఖ్యం. చాలా రోజుల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేను దాదాపు ఒక 5-6 సమావేశాలకు ఉద్యమకారుల సమావేశాలకు మేము వెళ్ళడం జరిగినప్పుడు ప్రతి వాళ్ళు ప్రశ్నించడం ఒకటి, విమర్శ కూడా చేసిన పరిస్థితి నేను చూసిన. మీరు వచ్చిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా ఎందుకు చేయలేదని. మేమే కదా అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ పాటను జాతికి అంకితం చేసింది ముఖ్యమంత్రి గారే కదా. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ తల్లిని అది కొంతమంది తల్లిగా భావించిన దాన్ని జాతికి అంకితం చేసిన చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారికి వచ్చిన పరిస్థితి. సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గోవర్ధన్ గారు కూడా చెప్పిండ్రు, మిగతా మిత్రులుగా మధుల్లో కూడా ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా బాధితులకు కానీ పీడితులకు కానీ సమస్య రాకుండా చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ప్రత్యేకించి మీవేవైతే డిమాండ్లు ఉన్నాయో వివిధ సంఘాలు వివిధ రూపాల్లో మీరు చేసిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా కోదండరామ్ గారికి మీరు ఇవ్వండి. త్వరలోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ విషయాల్లో స్పష్టత తీసుకురావడమే కాకుండా ఒక నమ్మకం భరోసాని కల్పించే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 2 సంవత్సరాలు ఇక్కడే గడిచిపోయినాయి. కానీ ఇంకా కొంతమంది ఉద్యమకారుల యొక్క ఆశయాలు కానీ ఉద్యమ ఆకాంక్షలు కానీ నెరవేరలేనటువంటి పరిస్థితిలో మళ్ళొక్కసారి మిలియన్ మార్చిని ఆ యాదిని గుర్తు చేసుకుందామని చెప్పి ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి సీనియర్ నాయకులు మరియు లేకపోతే మార్గదర్శకులు అయినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలుపుచున్నాం. తప్పకుండా ఇప్పుడే సోదరుడు తెలంగాణ ఉద్యమ సహచరుడు దయాకర్ మాట్లాడినట్టు మండలిలో కాదు పూర్తి స్థాయిలో బాధ్యత కోదండరామ్ సార్ మీద మీ మీద భుజస్కంధాల మీద వేసుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మనమేం గొంతమ్మ కోరికలు అడగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో 250 గజాల జాగా లేకపోతే ఇచ్చేటువంటి పెన్షన్ దానికి విధి విధానాలు ఏం తయారు చేస్తారనేది మీ అందరి మీద ఆధారపడి ఉన్నది. నియోజకవర్గానికి 100 మందికి సీరియస్గా పనిచేసినటువంటి కార్యకర్తలు కనీసం 100 మందిని గుర్తిస్తే ఒక 10,000 మంది మాత్రమే అవుతారు. 10,000లో 250 గజాలంటే ఎక్కడ దొరకకపోతే ఫ్యూచర్ సిటీలో కూడా జాగు ఉన్నది. దానికి పెద్ద ఇబ్బంది లేనటువంటి అంశం. కాబట్టి ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో పూర్తి స్థాయిలో బాధ్యత మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి కోదండరామ్ గారికి సభాముఖంగా తెలియజేస్తూ మీ వెంట మేము అన్ని ఉద్యమ సంఘాలన్నీ కూడా మా టఫ్ కానివ్వండి ఉద్యమ సంఘాలు వేరు ఏ సందర్భంగా ఉన్నా అందరం ఏకతాటి మీద ఉండి ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేరే దాంట్లో కీలకంగా పనిచేసే దాంట్లో మీ అందరి వెంట మేము ఉంటాం. మరొకసారి ఆ రోజు మిలియన్ మార్చ్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం న్యూ డెమోక్రసీ గోవర్ధన్ అన్న సంధ్యక్క వాళ్ళ టీం అందరూ కూడా ఆ రోజు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ద్వారానే మిలియన్ మార్చ్ సక్సెస్ అయింది. దాని తర్వాత ఒక సాగరహారము ఈ 2 తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పినటువంటి సంఘటనలని గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరొక్కసారి తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష నెరవేర్చే దాంట్లో కీలకంగా మీరు నిర్ణయం తీసుకొని మీరు ఏ పిలుపునిచ్చినా అన్ని సంఘాలు కలిసి వచ్చి మళ్ళొకసారి జేఏసీ రూపకంగా మేము వెంట ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ. నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మన ఉద్యమకారుల జేఏసీ మొదట జేఏసీగా ఏర్పడి మరి ఉద్యమాన్ని నడిపిన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ శిష్యుడైన
అన్న గారికి, అలాగే మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి, అద్దంకి దయాకర్ అన్న గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు. ఆనాడు మరి 2011 గురించి మరి ఆ రోజు ప్రాణాలు పలంగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉరువు తొలగించి ఆ రోజు త్యాగాలకు భయపడకుండా, ప్రాణాలకు భయపడకుండా, మరి ఆర్థికంగా మరి ఆరోగ్యకరంగా అన్ని విధాల నష్టపోయిన మరి ఆ రోజు న్యూ డెమోక్రసీ కాదు, ఆ రోజు న్యూ డెమోక్రసీతో పాటు జేఏసీలో సంబంధ వర్గాలు కూడా అందరం కలిసి ఆ రోజు కార్యక్రమం చేస్తాం, విజయవంతం చేస్తాం, అది గుర్తు చేసుకుంటాం. కానీ ఇవాళ గతంలో ఉన్న పాలకులు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు, కొడుకు ఎంపీ ఎమ్మెల్యే మంత్రి వీళ్ళే. కానీ ఈ రోజు వచ్చిన మరి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా ఆ రోజు మరి ఉద్యమకారుల దగ్గర పోయి, అదే కోదండరామ్ సార్ దగ్గర పోయి మరి ఉద్యమకారులకు న్యాయం చేస్తాము, ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాము, 30,000 పింఛన్లు ఇస్తాము, హెల్త్ కార్డులు ఇస్తాము. మరి కార్పొరేషన్ కూడా ఉద్యమకారుల కోసం, కార్పొరేషన్ కూడా ఏర్పాటు కోసం మరి కొట్టాడాలి సారు, కోదండరామ్ సారు మా విజ్ఞప్తిని. కాబట్టి అందరం కూడా మనం కోదండరామ్ సారు, అద్దెకి దయాకర్ మరి నాయకత్వంలో అందరం కూడా మరి పార్టీలు జెండాలు, నాకు ఒక పార్టీ అన్ని పక్క పెట్టి మరి వీరి నాయకత్వంలో పెద్దల కోదండరామ్ సార్ నాయకత్వంలో మేమంతా పనిచేస్తామని తెలియజేస్తూ రేపే పని ప్రారంభించాలని ముఖ్యంగా కోదండరామ్ సార్ని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. ఈరోజు 2011 మార్చి 10 రోజు సన్నివేశాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మరొక్కసారి మన ఉద్యమకారులందరూ ఒక వేదిక మీదకి వచ్చి అమరవీరుల విగ్రహం సాక్షిగా ఆనాడు పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు ఆ మిలియన్ మార్చిని గుర్తు చేసుకొని అమరవీరులకు ఒకసారి నివాళులు అర్పించుకుందామని వచ్చారు. మరి మనందరినీ ఆ రోజు ఐక్యం చేసి తెలంగాణ సంపన్న వర్గాలను కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలను ఒక్క తాటిపైన నిలిపి ఈ తెలంగాణ సమాజం గర్వించదగ్గ విధంగా ఈ తెలంగాణ సమాజం మరి రాష్ట్ర సాధన ఏదైతే ఉందో అదే లక్ష్యంతో ప్రజలందరినీ ఐక్యం చేసి మనందరికీ చిరకాల స్వప్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించి మరి ఆనాటి జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆచార్యులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మళ్ళీ ఉద్యమకారులందరినీ కూడా ఈ రోజు ఐక్యం చేసి ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మరి హక్కుల కోసం, తమ గౌరవం కోసం, తమ గుర్తింపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేటువంటి విజ్ఞప్తితోటి విడివిడిగా తమ పోరాటాలను చేస్తుంటే అలా కాదు, మనందరం ఐక్యం కావాలా, ఈ ఉద్యమ సంస్థలన్నీ కూడా ఒక తాటిపైకి రావాలా, సమన్వయం చేసుకోవాలని ఒక 3 నెలల నుంచి 15 సంవత్సరాలు గడిచింది. నిజంగా యాదికొస్తే చరిత్ర ఇంత వేగంగా మనం దాటి వచ్చినమా అని వాళ్ళ ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ 15 సంవత్సరాల కాలం గడిచింది. ఇవాళ 15 సంవత్సరాలు పూర్తయి రేపటి నుంచి 16వ సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తాం. ఈ 15 సంవత్సరాల క్రితం మనం ఇట్లా కార్యక్రమం ప్రణాళిక వేసుకున్నప్పుడు ఆ రోజు చాలా ఇబ్బందులు ఉండే, చాలా అంతర్గతంగా కూడా మన లోపల ఇది హింసకు దారితీస్తుంది, మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేము అనే అనుమానాలతో దీన్ని వాయిదా వేద్దాము అనే ప్రతిపాదన వచ్చింది. కానీ కార్యక్రమం ఉత్సాహాన్ని రగిలించింది. ఇంత జరిగినాక వాయిదా వేస్తే మళ్ళీ మనం తెలంగాణ మూమెంట్ మీద ప్రజలకు మళ్ళీ మన మీద నమ్మకం రాదు, ఈ నమ్మకాన్ని శాశ్వతంగా మనం కోల్పోతాము అని అందరం కూడా ఆ రోజు గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం మీదనైతే ఆ రోజు కార్యక్రమం జరుపుదాం, జాగ్రత్తలు తీసుకుందాం, ప్రజలపైన నమ్మకం ఉంచుదాం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హింసకు దిగరనే విశ్వాసం నాకుంది అని మేమందరం కూడా ప్రతిపాదిస్తే అందరూ అంగీకరించారు. దాని ప్రకారమే పరీక్షలు అయిపోయినాక గంట తర్వాత అంటే 1 గంటకు మొదలు పెడదాం, 4ంటికి ముగిద్దాం, కానీ కార్యక్రమం చేద్దామని తీర్మానించుకున్న తర్వాత
మరి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇవాళ నమ్మశక్యంగా అనిపించదు, కానీ ఆ రోజు మేము లెక్కలు తీస్తే 50,000 మందిని అరెస్ట్ చేసాం. 50,000 మందిని అరెస్ట్ చేస్తే కూడా దాన్ని ఇంకా వెనుకకు పోకుండా కార్యక్రమం నడపాలని, ముందే హైదరాబాద్కు రావాలని ఇంతకుముందు సంజయ్ చెప్పినట్టు అనుకున్నాం. ఆ పద్ధతి ప్రకారమే పిల్లలు హైదరాబాద్ రావటం మొదలైంది. ఎందుకంటే గుంపుగా వచ్చిన వాళ్ళందరినీ ప్రశ్నించి దించుతున్నారు. బస్ ఎక్కిన వాళ్ళు కూడా ఒక్క దగ్గర కూర్చోలేదు, ఒకరు ముందు కూర్చుంటే ఒకరు వెనుక కూర్చొని టికెట్ తీసుకున్నారు. అంత చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్కు వచ్చి ఎవరికి వాళ్ళు ఆ ట్యాంకు బండ మీదకి తువ్వలు వెతుక్కొని వ్యూహాలు రచించుకున్నారు. ప్రణాళిక ఒక్కటే కేంద్రంగా ప్రకటించినాం, కానీ వ్యూహాలు మాత్రం ఎవరి వారవి. ఇందులో న్యూ డెమోక్రసీ వాళ్ళు వేసినటువంటి వ్యూహం చాలా కీలకమైంది. వారు ఈ వ్యూహం ప్రకారము పెద్ద ఎత్తున ఒక పెళ్లి కార్యక్రమం జరుపుకొని మనం ఒకటేసారి కదిలితే ట్యాంకు బండ మీదకి చేరుకోగలమని వాళ్ళు వచ్చి ట్యాంకు బండ మీదకి చేరుకోవటంతో ఆ కార్యక్రమం విజయవంతమైంది. కొందరు మసీదుల్లోకి వెళ్ళి నమాజ్ చేసుకొని తోసుకొని వచ్చారు ట్యాంకు బండ మీదకి. రకరకాలుగా ఆ రోజు మొత్తం మీదనైతే కార్యక్రమం విజయవంతమైతే దానికి సంబంధించి ఆ రోజు అనుకున్నది ఒకటి, తెలంగాణ ఉద్యమం నడవటానికి కావలసినంత ఇంధనం అయితే దొరికింది, ఈ బండి నడుస్తుంది అనే విశ్వాసం మాకు కలిగింది. ప్రజలు జేఏసీ పైన నమ్మకాన్ని సాధించుకోగలిగారు. నమ్మకాన్ని మేము జేఏసీ నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టుకోగలిగింది. ఇవన్నింటి కారణం వల్ల జరిగినటువంటి ఆందోళన. ఎందుకు ఇది ప్రత్యేకంగా జరపాలనుకుంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమానికి ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పినది ఈ మిలియన్ మార్చ్ కార్యక్రమం. అట్లాంటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకోకపోతే మనం తెలంగాణ ఉద్యమం ప్రజల పాత్రను మర్చిపోయినట్టే లెక్క. తెలంగాణ అంటే కేవలము ఒక వ్యక్తి ఒక కార్యక్రమం వల్ల వచ్చింది కాదు, అనేక ఆందోళనల ఫలితంగా తెలంగాణ వచ్చింది. అందులో కీలకంగా మలుపు తిప్పిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రజల పాత్ర గొప్పది. నేను అన్నట్టుగా ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచించుకున్నారు. అది ఆనాటి ఒక గొప్ప విషయం. అది అట్లా వాళ్ళు ట్యాంకు బండ మీదకి చేరుకోవటం. మొత్తం మీదనైతే ఇక ప్రభుత్వం కూడా చేసేదేం లేక పోలీసులను కూడా పక్కకు ఉపసంహరించుకొని ఆ కార్యక్రమానికి సహకరించవలసి వచ్చింది. అంతకుముందు రోజు పోలీసుల్ని ఎన్ని విధాలుగా బతిలాడిన అనుమతి ఇవ్వలేదు. మేము చేసే తీర్థం సార్ అని మేము లేసొచ్చినాం, ఎట్లా చేస్తారో చూస్తామని వాళ్ళు అన్నారు. ఆ కార్యక్రమం విజయవంతం కావటంతో మనకు కూడా ఒక నమ్మకం కలిగింది. హైదరాబాద్లో అంతమంది రావటం మనకున్న బలం ఏంటిదనేది కూడా ప్రజలకు ప్రభుత్వానికి అర్థమైంది. అంతటి ఒక కార్యక్రమం చేసుకున్నాం, దాన్ని గుర్తు చేసుకుందాం. ఇవాళ మనం ఉద్యమకారులుగా గుర్తు చేసుకుంటున్నప్పుడు మనకు రెండు ఆలోచనలు ఉంటాయి. మొదటి ఆలోచన, మన త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మనందరికీ ఒక గుర్తింపు కావాలనుకుంటున్నాం. రెండవది కీలకమైందంటే మనము గుర్తింపుతో పాటు ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మధ్యనే హైకోర్టు కూడా అదే రకమైన ప్రకటన చేసింది. హైకోర్టు ఏమన్నదంటే మీరు హామీ ఇచ్చిన విధంగా వాళ్లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కూడా వారు ప్రకటించడం జరిగింది. మొత్తం మీదనైతే ఈ కార్యక్రమాల్లో ఇది మొదటి అంశం. మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం చరిత్రను అంటే మనం మొదట చెప్పదలుచుకుంది, మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే మనం మొట్టమొదట చెప్పేది తెలంగాణ ఉద్యమానికి మన అందరం కూడా కలిసి దీన్ని మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం. ఈ రాష్ట్ర ఉద్యమంలో మనం భాగం అనేది గుర్తు చేసుకోవటం, మన పాత్రను గుర్తు చేసుకోవటం, మనం ఒక సోయిని కాపాడుకోవటం మన మొదటి పాత్ర అయితే, దీంట్లో రెండవ కీలకమైనటువంటి పాత్ర మన సంక్షేమం కోసం కోర్టు తీర్పులో ఇచ్చిన విధంగా ఆ సంక్షేమం కోసం వచ్చినటువంటి మనం పథకాలను సాధించుకోవటం. మూడవది చాలా కీలకం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా ఉద్యమ ఆకాంక్షల వెలుగులో సాగాలని మనం కోరుకోవటమే కాదు, ప్రయత్నం కూడా చేయాలి. ఈ మూడింటిని గుర్తు చేసుకోవటమే ఇవాళటి కర్తవ్యం. తప్పకుండా ఉద్యమకారుల మధ్యన ఐక్యతను కాపాడుకుంటాం. ఇవాళ మనం ఏం చేయగలుగుతామని ఒక నిరాశ నిస్సత్వ అవసరం లేదు.
మనకు సమాజంలో గతంలో మనలాంటి వాళ్ళం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ కూడా మన పాత్ర ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమాన్ని నిలబెట్టుకోవటం ఒక ఎత్తు అయితే మన ముందు ఉన్నటువంటి పాత్ర రెండవది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, వాటి వెలుగులో అభివృద్ధి సాధన అనేది మన కీలకమైన బాధ్యత. ఆ బాధ్యతను కూడా మనం మర్చిపోవద్దని గుర్తు చేస్తూ ఇవాళ ఇంతమంది వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మన బాధ్యత ఇంకింత పెరిగింది, ఇది మనకింకా ఎక్కువ బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నది. కాబట్టి తప్పనిసరిగా ఇదే బాధ్యతతో మనం మరింత చిత్తశుద్ధితో మనం సంఘటితంగా కలిసి పనిచేద్దాం. ఎక్కడ పోయినా అందరు ఒకటే మాట చెప్తున్నారు, మనమంతా ఒక తాటి మీద నిలబడాలి, వేరు సంఘాలుగా ఉన్న ఒకటిగా పనిచేద్దామనే నిర్ణయంతో మొదలవుదాం. ఒకటిగా పనిచేస్తూ మెల్లమెల్లగా ఒక సంఘంగా మారే ప్రయత్నం చేద్దామని అందరి మనసులో కోరిక. ఆ కోరికను సాధించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే సంవత్సరం నాటికి మరింత సంఘటితంగా ఇక్కడ సమావేశమవుదాం. మనం మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించుకుందాం. అప్పటికల్లా మన ఆకాంక్షలు కూడా నెరవేరుతాయనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతాం. ఇంతకుముందు ఎవరో అన్నారు, మీరు ఇయ్యాలటి నుంచే పనిచేయాలని. మనం పనిచేయబట్టి 6 నెలల్లో సంవత్సరం అయింది. ఆ సంవత్సరం నుంచి కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే దీక్షతో పనిచేస్తామని అందరికీ హామీ ఇస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఆ రోజు ఉద్యమాలు ఎవరు, త్యాగాలు ఎవరు, బలిదానాలు ఎవరు, ఈరోజు భోగాలు ఎవరు అనుభవిస్తారు, పదాలు ఎవరు అనుభవిస్తారు, ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఈరోజు ఉద్యమాలు చేసేటప్పుడు ఉద్యమకారులు మళ్ళీ రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాజకీయ కుట్రలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయ పార్టీలకు ఓట్ల కోసం మన ఉద్యమకారులు అవసరం, కానీ తర్వాత గేటు బయట మన బతుకులు మరి చూసినా ఉందామా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గత 10 సంవత్సరాల్లో ఉద్యమకాలను పూర్తిగా విస్మరించడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకాలు ఇచ్చిన హామీలని గత నెలలోనే కమిటీ ఏర్పాటు చేస్తాను చెప్పడం జరిగింది పొన్నం గారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఏడాది చేస్తున్నాం, ఈ శాసనసభ సమావేశాల్లో మీరు వెంటనే కమిటీని ఏర్పాటు చేసి హామీల అమలును ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీరు కూడా కేసీఆర్ గారి లెక్క ఆలోచిస్తే కేసీఆర్కి పట్టిన గత పట్టిందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ఉద్యమకారులు అంటే మీకు వాడుకునే సాధనాలు కాదు, మా బలిదానాలు చూసిన రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రులు అవుతారో, మీరు మంత్రులు అవుతారో, మీరు ఎమ్మెల్సీలు అవుతారో, మీరు ఎమ్మెల్యేలు అవుతారు. ఈరోజు తెలంగాణ ఉద్యమ నాయకులుగా అద్దెకి నాయకులు ఎమ్మెల్సీగా మీకు ఈరోజు బాధ్యత ఉద్యమకాల మీద కొట్లాడండి. ఈరోజు పొన్న ప్రభాకర్ గారి మీద బాధ్యత ఎందుకు కొట్లాడండి. ఈరోజు ఉద్యమ నాయకులు కాగినటువంటి మీరు ఉద్యమాల వల్లనే ప్రజలు అనుభవిస్తున్నారు. మరి ఎందుకు ఉద్యమకాల గురించి మాట్లాడలేదు అంటే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకన్ని రోజులు ఓట్ల మీద తిరగాలి, ఇంకన్ని రోజులు ఉద్యమాలు చేయాలి, ఇంకన్ని రోజులు మా పనులు పెట్టుకొని తిరగాలి, ఇంకన్ని రోజులు హైదరాబాద్ రావాలి. కాబట్టి ఉద్యమకాల ద్వారా ఒకసారి మనం ఐక్యం కాకపోతే ఏం సాధించలేం. ఈరోజు కుట్రలు జరుగుతున్నాయి, ఉద్యమకాలు చీల్చాలని కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి దారులు హెచ్చరిక చేస్తున్నాం. మరి కుట్రలు చేసే ఉద్యమకాల కోసం పనిచేసే సంఘం చీలిస్తుంటే మాత్రం మీ పునాదులు లేకుండా చేస్తామని చెప్తున్నాం. ఇది తెలంగాణ, ఇది పోరాటాల కదా. కాబట్టి మిత్రులారా మనందరం కూడా ఐక్యం కావాలి. ఈ శాసనసభ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ఎంతగా ప్రవేశపెట్టకపోతే ఈ మిలియన్ మార్చి సందర్భంగా అందరూ ప్రతిజ్ఞ తెలంగాణ అమరవీరుల బలిదానాలను ఉద్యమాలు వృధాకాలు వద్దు, వృధాకాలు వద్దు. కాబట్టి అందరూ ఒక ప్రతిజ్ఞ వేద్దాం. దయచేసి మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ఈ రాజకీయ నాయకులు పుట్టిలో బలిభాగం అనుకోండి. మనందరం ఒకటే పార్టీ, ఉద్యమకార పార్టీ. మన నాయకుడు కోదండరాం సార్ నాయకత్వం అందరం ముందుకు సాగడం. కోదండరాం సార్ గారి మీద విజ్ఞప్తి చేస్తున్నా, ఉద్యమకాల కోసం పనిచేసే వాళ్ళని ప్రోత్సహించండి. కానీ ఉద్యమకాల వాళ్ళ కోసం మాత్రం ప్రోత్సహిస్తే మాత్రం సార్ ఉండిన గౌరవం మాకు ఆ గౌరవం ఈ మిలియన్ సాక్షి సందర్భంగా సూచన చేస్తున్నాం. ఈరోజు ఉద్యమకాల కోసం విశ్లేషించాలి. ఉద్యమకాల కోసం ఉద్యమకాల అంశాలు విజయంగా చేసిందో వాళ్ళ కోసం మీరు మద్దతుగా ఉండండి. అంతేకాని రాత్రి సంఘాలు పెట్టుకోవాలి,
రాత్రి తెలుగు సంఘాలని బలిహీనం చేస్తాడు ఇష్టమైనలే బలి గుర్తుపెట్టుకోవాలి కష్టమైంది మనమే ఈ అంశం పరిష్కారం కాదు కాబట్టి ఉద్యమకారులందరూ కూడా మరొకసారి ఐక్యంగా జరుగుతుంటే ఉద్యమకారుల ఐక్యత జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ప్రొఫెసర్ కోదండం సార్ గారి నాయకత్వం జై తెలంగాణ వచ్చి ట్రైన్ దిగి నా అక్కడ రూమ్ లో ఉండి మిలియన్ మార్చిలో పాల్గొన్నాను దయచేసి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు 3 రోజులు ముందు వచ్చి కోదండం సార్ దగ్గర ఉండి అది చేసుకొని మిలియన్ మార్చిలో లుంగి పరిధిలో వచ్చి ట్రైన్ దిగి ఎక్కడ ఉన్నారు కాబట్టి మనం గుర్తించాలి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ ఉన్నాయండి మైకులు వాళ్ళకు ఎక్కడ ప్రెస్ మీటర్లు ఎక్కడ ఉన్నాయి వీడియోలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళని దృష్టి చేసుకొని మీరు ప్రాణం చేయాల్సిందని కోరుకుంటాను వాళ్ళు చేసుకోవడానికి ఇదండి ఇక్కడ ఎవరైతే మాట్లాడతారో అన్న కోదండరాముడు దేశాన్ని వాళ్ళ దయకర్ అన్నాడు వాళ్ళ దృష్టి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఎవరు కష్టపడ్డారో వాళ్ళని గుర్తుపెట్టుకొని మరోసారి చేయవలసిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జోహార్ తెలంగాణ మన వీరులకు అందరూ అనండి జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ మీరందరూ కూడా పాటలో పాట కావాలి జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా మట్టి పొత్తులల్ల తోవా పువ్వుల తీరు అమరులు ఉంటారు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ భూమా కొల్లగొట్టి భూమాతను చొరబట్టి నాగలి దున్న రైతు నాగన్న రైతులకు నోట్లేసే తల్లుల్ని బలి మీద చొరబట్టి జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ పేదల బతుకుల్ల పెత్తనమో సాగేటి దొరల భూస్వాముల కోటలను పగులగొట్టి యుతలాగను మూలోన విప్లవము పేలించి తెలంగాణ చరితంటే త్యాగాల చరితయని సాహసీరులకు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ పాప చేతుల్లో అన్నిటి పాటల్ల వెన్నెల దీపాల వెలుగుల పోటీ పాయల నీటి ఊటల చెట్ల మీద గడ్డి చిలుకల జోహారులే అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడసక్కగున్నది స్వరాజ్యం ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడసక్కగున్నది స్వరాజ్యం పల్లెలన్నీ చూడు తెల్లబోయినాయి చెట్ల గుట్టల మధ్య దారి డొంకాలేక వరగా బురగాలల్లో ఊరు వాడాలాయే మురికి వారిలల్లో ఈగల దోమలతోటి కుక్కల పందులతోటి మందులు మాగం లేక రోగం నొప్పులతోని రోజు ఉంటే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడసక్కగున్నది స్వరాజ్యం ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడసక్కగున్నది అరే అద్దం రాత్రి శ్రీ బంటరిగెళ్ళినాడు స్వాతంత్రం అన్నారు స్వరాజ్యం అన్నారు పగలైన రాయైన శ్రీకి రక్షణ లేదు పగలైన రాయైన అరే పోలీసు స్టేషన్లో పోలీసు కలిసి నిండు మంత్రి కొంగు గుంజినాడు నేరం మరిగిన
ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది స్వరాజ్యం ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది అరే ముష్టి వాళ్ళ చూడు కుష్టి రేల చూడు కన్ను లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు భిక్షమెత్తుకున్నా మెతుకు దొరకానల్ని భిక్షమెత్తుకున్నా అరే పత్తి కడుపుల కాళ్ళు భక్తి పట్టుకొని అన్నమో రామని అనుమతించుతుంటే ఆకలి చావులకు అంతులేక ఉంటాయి ఎంత సొంపుగున్నది ఈ స్వరాజ్యం ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది స్వరాజ్యం జై తెలంగాణ జోహార్ జోహార్ తెలంగాణ మన వీళ్ళకు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు సగ